చంద్రబాబు నాయుడు మైండ్ నుండి మాట్లాడుతున్నాడా? మెంటల్ హాస్పిటల్లో బాలకృష్ణ గారి సినిమాలు చూస్తున్నట్టు ఉన్నాడు ఈ మధ్య ఖాళీగా ఉండి 2-3 ఏళ్ళ నుంచి. మొన్న ఆ సినిమా రిలీజ్ అయింది, దాని పేరేంటి, పండక్కి వీరసింహారెడ్డి. దాని ముందు ఆయన బట్టలు లేకుండా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు, అది చేసి కొడితే 10-15 మంది తలకాయలు ఎగిరిపోతాయి. అఖండ, ఈ పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూస్తున్నట్టు ఉన్నాడు. చూసి బాలయ్య ఈయన మీద పూడినట్టు ఉన్నాడు. ఆయన ఏమో సినిమాల్లో చేస్తాంటే ఈయన బయటకు వచ్చి సినిమాలు ఈయన ఎవడో పెట్టుకోడు కదా. అందుకని ఈయన మైకులు ఎక్కడ కనపడితే అక్కడ బాలకృష్ణ సినిమాలో డైలాగులు, నేను ఒంటరిగా వస్తా, నేను ఒక చోటకు వస్తా, నువ్వు కూడా అసలు సీఎం నాకు సెక్యూరిటీ వద్దు, నేను వెళ్తాను, చంద్రబాబు నన్ను పిలిచాడంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పర్మిట్ చేద్దా? లేదు, వీడికి ఉన్నటువంటి బ్లాక్ క్యాట్ వదిలేసి మీరు ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి అక్కడ కొట్టుకుని వస్తానంటే వీడిని పంపిస్తారా? వాళ్ళ ఇంటికాడ కూర్చోబెడతారు. ఈ పిచ్చి మాటలో, ఈ పోసుకోలు మాటలో, ఈ సొల్లు మాటలో వయసు వచ్చినా బుద్ధి లేకుండా పిచ్చివాడు వాగుతాడు. ఇవన్నీ